హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ క్యాండీస్ మామ్. ఈరోజు క్యాండీ స్కూల్‌కి రెడీ అయ్యే డైలీ రొటీన్ చూస్తారా? అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. ఎలా రెడీ అవుతుంది, ఏ టైం స్కూల్‌కి వెళ్తుంది, ఎలా వెళ్తుంది అన్నది చూపిస్తాను. ఫైనల్లీ లెగిసింది కదా! ఇప్పుడు కొంచెం కడిల్స్, కిసెస్, మార్నింగ్ పాంపరింగ్ ఉండాలి కదా! అప్పుడే కంప్లీట్ నిద్రలో నుంచి బయటకు వచ్చి కొంచెం స్కూల్‌కి వెళ్ళడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అసలైన పెద్ద టాస్క్ నాకు బ్రషింగ్. చాలా పెద్ద టాస్క్ కదా! నాలాంటి చాలా మంది పేరెంట్స్‌కి. నాకు ఇది చాలా పెద్ద టాస్క్ బట్ చేయించాలి. స్కూల్‌కి వెళ్తుంది కదా! మ్యాండేటరీ. చూస్తున్నారు కదా! ఎలా ట్రబుల్ చేస్తుందో. కానీ తప్పవు కదా కొన్ని. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ చాలా లైట్‌గా పెడతా. ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపించదు. బికాజ్ లేవగానే పెట్టేస్తాను కదా! నేను 9:30కి డ్రాప్ చేస్తా. 11కి అలా స్కూల్‌లో లంచ్ పెట్టేస్తారు. సో, అందుకే నేను కూడా లైట్‌గా పెట్టి పంపించేస్తాను. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే క్యాండీకి చాలా ఇష్టమైంది బాతింగ్. క్యాండీకి వాటర్‌లో క్లీన్ చేసుకోవడం అది చాలా ఇష్టం. సో, బాతింగ్ అనగానే ఇంట్రెస్ట్ చూపిస్తది. ఇంకిప్పుడు ఈ డ్రెస్ వేసేటప్పుడు కూడా చాలా ట్రబుల్ చేస్తది. ఇదేసుకుంటానంటది, ఏసుకోనంటది. అంత ఇంట్రెస్టింగ్‌గా రెడీ అవ్వదు. బట్ తప్పదు కదా! నాకేమో టైం సరిపోదు. ఫాస్ట్‌గా నేను క్యాండీని డ్రాప్ చేసొచ్చి కొంచెం మళ్ళీ ఇల్లు అది సదురుకొని నేను వర్క్ జాయిన్ అవ్వాలి. సో, చాలా ఫాస్ట్‌గా అయిపోతది. లేచిన దగ్గర నుంచి టైం అంతా కూడా. ఇప్పుడు గెట్టింగ్ రెడీ. ఈరోజు ఎక్కువ కూల్‌గా లేదు టెంపరేచర్. ఈరోజు ప్లస్‌ల్లో ఉంది. సో, నార్మల్‌గా కవర్ చేస్తున్నా. మైనస్‌ల్లో ఉంటే ఇంకా ఎక్కువ ఫుల్‌గా కవర్ చేయాలి. స్నో పడితే స్నో సూట్ మ్యాండేటరీ. ఫైనల్లీ క్యాండీ వచ్చేసి ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు షూస్, సాక్సెస్ ఇప్పుడు అసలైన పెద్ద టాస్క్. ఇప్పుడు ఫుల్‌గా కవర్ చేయాలి. నేను ఇలా ఒక డ్రెస్ ఏసి దీని పైన ఇంకొక లేయరింగ్ ఏస్తాను. ఎందుకంటే కొంచెం మా ప్లస్‌ల్లో ఉన్న కొంచెం చల్లగాలి ఉంటది కదా! సో, అందుకని చెప్పి ఒక్కొక్క లేయర్‌తో నేను కవర్ చేస్తాను క్యాండీకి. నెక్స్ట్ ఇంగో చూస్తున్నారు కదా! నేను ఇదొక లేయర్ పైన డ్రెస్ ఇది వేశాను. నెక్స్ట్ ఇంకా ఫైనల్‌గా కంప్లీట్‌గా రెడీ అయిపోయిన తర్వాత ఇక క్యాండీకి స్కూల్లోనే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఇంకా ఈవినింగ్ స్నాక్ పెట్టేస్తారు. స్కూల్లోనే మనం తీసుకొచ్చే టైంకి అవన్నీ కూడా అయిపోతాయి. మధ్యలో ఒక న్యాప్ కూడా అయిపోతది. ఒక 1-2 అవర్స్ స్లీప్ మంచిగా. సో, నెక్స్ట్ నేను చేతులకి మిట్టన్స్ ఏస్తాను. షూస్, సాక్స్ అవన్నీ కూడా ఫుల్‌గా కవర్ చేస్తాను. ఎందుకంటే మేము బై వాక్ వెళ్తాము. క్యాండీని నేను స్ట్రాలర్‌లో పెట్టి తీసుకెళ్తాను. ఎందుకంటే క్యాండీ డే కేర్ ఏం పెద్ద దూరం కాదు. పక్కనే జస్ట్ ఒక 700 మీటర్స్. సో, మాక్సిమం బై వాక్ వెళ్ళిపోతాం. ఈవినింగ్ బోంటి పికప్ చేసుకుంటాడు. ఎందుకంటే నేను ఆ టైంలో వర్క్‌లో ఉంటాను కాబట్టి. ఇవన్నీ కూడా పిల్లల్ని రెడీ చేసుకోవడం, వాళ్ళకి ఫుడ్ తినిపించడం, వాళ్ళతో గడిపే అన్ని మెమరీస్ కూడా చాలా బావుంటాయి కదా! లైఫ్ లాంగ్ మెమరీస్ కదా అవి. స్కూల్ బ్యాగ్‌లో ఒక మిల్క్ బాటిల్ అండ్ వాటర్ బాటిల్ పెట్టాలి. మిల్క్ కూడా స్కూల్‌లోనే ఇస్తారు. సో, నేను జస్ట్ ఎంప్టీ మిల్క్ బాటిల్ పెట్టేస్తాను. వాటర్ అయితే ఫిల్ చేసి పెడతాను. ఇది క్యాండీ బ్యాగ్. నేను ఇంక అన్నీ సెట్ చేస్తాను స్ట్రాలర్‌లో. ఇప్పుడు క్యాండీని కూర్చోబెడతాను. ఇంకా మీరు కూడా ఇలాంటివన్నీ నాలానే పేరెంట్‌గా ఫీల్ అవుతున్నారా? ఇవన్నీ మీ ఫీలింగ్ ఎలా ఉంటది? స్పెషల్ ఫీలింగ్ ఎలా ఉంటదనేసి ప్రతి పేరెంట్‌కి అర్థమవుతుంది కదా! అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.